హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్. నేను డాక్టర్ గీత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు జనరల్ సర్జన్ ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ పాస్ట్ 15 ఇయర్స్. ఈ వీడియోలో ఇంట్రాయూటరైన్ ఫీటల్ డెత్స్ అంటే ఏంటి అనే విషయం గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాము. ఇంట్రాయూటరైన్ ఫీటల్ డెత్స్ అంటే ఫీటల్ డెత్ అనేది 22 వీక్స్ తర్వాత జరగడాన్ని, ఇది కంప్లీట్గా అబార్షన్ నుంచి మనము డిఫరెన్షియేట్ చేసుకోవాలి. అబార్షన్ అంటే ఈ బిడ్డ చనిపోవడం అనేది 20 వారాలకు ముందుగా జరుగుతూ ఉంటుంది మరియు బరువు అనేది 500 గ్రాముల కన్నా తక్కువగా ఉంటుంది. వీటికి చనిపోవడానికి కారణాలు అనేవి వేరుగా ఉంటాయి. ఇంట్రాయూటరైన్ ఫీటల్ డెత్స్ అంటే ఇవి 22 వారాల తర్వాత జరుగుతూ ఉంటాయి. ఇందులో బేబీ వెయిట్ అనేది 500 గ్రాముల కన్నా ఎక్కువగా ఉంటుంది. వీటికి కారణాలు అనేవి చాలా ఉంటాయి. యూజువల్గా ఈ రోజుల్లో ఇంట్రాయూటరైన్ ఫీటల్ డెత్స్ అనేవి చాలా తక్కువగా అవుతున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు అవేర్నెస్ పెరగడము, తర్వాత ఫెసిలిటీస్ పెరగడము, ఆప్షన్స్ పెరగడము, డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ పెరగడము, ఇవన్నీ మూలంగా ఇన్సిడెంట్స్ అనేవి చాలా తక్కువగా జరుగుతున్నాయి. ఎందుకు అంటే ప్రీ కన్సెప్షనల్ కేర్ తీసుకోవడము, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ లేబర్ అప్పుడు కేర్ ఎక్కువగా తీసుకోవడము, తర్వాత ప్రీనేటల్ డయాగ్నోసిస్ అంటే కొరియానిక్ విల్లస్ శాంపులింగ్ కానీ, తర్వాత ఆమ్నియోసెంటెసిస్, ఈ టెక్నిక్స్ ద్వారా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఇంకా అదర్ అనామలీస్ని చాలా తొందరగా పికప్ చేసి వాటిని మనము అంటే అబ్నార్మల్గా ఉన్న బేబీస్ని తొందరగా మనం టర్మినేట్ చేసేస్తున్నాం. కాబట్టి ఇంట్రాయూటరైన్ డెత్స్ అనేది అంటే ఇన్సిడెంట్స్ అనేవి చాలా తగ్గిపోతూ ఉన్నాయి. అసలు ఈ ఇంట్రాయూటరైన్ ఫీటల్ డెత్స్ జరగడానికి కారణాలు ఏంటి అని చూసుకుంటే ఇందులో మెటర్నల్ కాజెస్, ఫీటల్ కాజెస్ మరియు ప్లజెంటల్ కాజెస్, కొన్నిసార్లు అన్ఎక్స్ప్లెయిన్ కాజెస్, ఇలా వీటిని మనము డిఫరెన్షియేట్ చేయవచ్చు. ముందుగా మెటర్నల్ కాజెస్ ఇవి దాదాపుగా 5 to 10% ఉంటాయి. మెటర్నల్ కాజెస్ అంటే ఈ ప్రెగ్నెంట్ లేడీకి ప్రెగ్నెన్సీ టైంలో హైపర్ టెన్షన్ కానీ, బీపీ కానీ, లేదు హై గ్రేడ్ ఫీవర్స్ అంటే 1 or 2 degrees కన్నా ఎక్కువగా టెంపరేచర్ ఉండడము, తర్వాత డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావడం, ఇన్ఫెక్షన్స్ అంటే మలేరియా కానీ, హెపటైటిస్ కానీ, టాక్సోప్లాస్మోసిస్ కానీ, ఇన్ఫ్లుయెంజా కానీ, సిఫిలిస్ కానీ, ఇటువంటి డిజార్డర్స్ ఉన్నప్పుడు యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ మరియు SLE అంటే ఇవి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఈ డిజార్డర్స్ ఉన్నప్పుడు యూజువల్గా ఆటో యాంటీబాడీస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇవి కార్డియోలిపిన్ యాంటీబాడీస్ మరియు ల్యూపస్ యాంటీబాడీస్. ఈ యాంటీబాడీస్ ఈ ప్రెగ్నెంట్ లేడీలో ఉండే ఈ ఫీటస్ని ఇది ఫారిన్ బాడీగా డిటెక్ట్ చేసుకుని ఇవి ఫీటస్ని చంపేస్తూ ఉంటాయి. ఈ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతూ ఉంటుందంటే ఈ యాంటీబాడీస్ మాయలోని సన్నని రక్తనాళాలని ఇవి క్లాటింగ్ అంటే ఎక్కువగా ఈ బ్లడ్ సప్లై బేబీకి వెళ్ళనీయకుండా ఇందులో క్లాట్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. దీనివల్ల బేబీకి సడన్గా బ్లడ్ సప్లై అనేది తగ్గిపోవడం వల్ల ఇంట్రాయూటరైన్ ఫీటల్ డెత్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. తర్వాత అబ్నార్మల్ లేబర్ అంటే డ్యూరింగ్ లేబర్ అప్పుడు అబ్స్ట్రక్టెడ్ లేబర్ కానీ, ఈ ప్రొలాంగ్డ్ లేబర్ ఉండడం కానీ, లేదు కొన్నిసార్లు ఈ అబ్స్ట్రక్టెడ్ లేబర్ ఇవన్నీ ఉన్నప్పుడు యూటరైన్ రప్చర్ కానీ జరుగుతూ ఉంటుంది. పోస్ట్ టర్మ్ ప్రెగ్నెన్సీ అంటే యూజువల్గా ప్రెగ్నెన్సీ అనేది 40 వారాలు ఉంటుంది. 40 వారాల తర్వాత నొప్పులు వచ్చి డెలివరీ అవుతూ ఉంటారు. అలా కాకుండా ఈ పోస్ట్ టర్మ్ ప్రెగ్నెన్సీలో 2 వారాలు అనేది 42 వారాలు అయినా కానీ వీళ్ళకు డెలివరీ అనేది కాదు. ఇటువంటప్పుడు సడన్గా మాయలో ఇన్సఫిషియన్సీ అనేది ఏర్పడుతుంది. మాయ అనేది ఏజింగ్ అయిపోతూ ఉంటుంది. దీనికి పనిచేసే తత్వం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇందులో ఇన్ఫెక్షన్స్ రావడం, కాల్సిఫికేషన్స్ రావడం, ప్లజెంటల్ ఇన్సఫిషియన్సీ రావడం, ఇవన్నీ ఉండడం వల్ల సడన్గా బ్లడ్ కట్ అయిపోయి బేబీ సడన్గా IUD అవుతూ ఉంటాయి. ఫీటల్ కాజెస్ యూజువల్గా మనకు 25 to 40% వరకు ఉంటాయి. ఇందులో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కానీ, మేజర్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అంటే బ్రెయిన్లో కానీ, కిడ్నీస్లో కానీ, లివర్లో కానీ, లంగ్స్లో కానీ, హార్ట్లో కానీ ఏదైనా మేజర్ అబ్నార్మాలిటీస్ వచ్చినప్పుడు సడన్ IUDలు అవుతూ ఉంటాయి. RH ఇన్కంపాటబిలిటీ, దంపతుల ఇద్దరివి రక్తము ఒకే గ్రూప్ ఉండదు RH నెగిటివ్ ప్రెగ్నెన్సీలో. బేబీకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, కొరియో యామ్నియోనైటిస్ కానీ ఏదైనా వచ్చినప్పుడు నాన్ ఇమ్యూన్ హైడ్రోప్స్ ఫీటాలిస్ అంటే ఈ కండిషన్స్లో
దాదాపుగా బేబీకి మొత్తం ఎడిమా అనేది వస్తుంది. అంటే స్కిన్‌లో కూడా వాటర్ అంతా కూడా చేరిపోతూ ఉంటుంది. లంగ్స్‌లోను, హార్ట్‌లోను, లివర్‌లోను, తర్వాత పొట్టలోను వీళ్ళకు వాటర్ అనేది ఎక్కువగా జమ అయిపోతూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు శిశువులు తల్లి గర్భంలోనే చనిపోతూ ఉంటారు. ప్లజెంటల్ కాజెస్ అంటే మాయ ద్వారా వచ్చే ఐయుడీలు. ప్లజెంటా కాజెస్‌లో మెయిన్‌గా యాంటీపార్టమ్ హెమరేజ్ అనేది చాలా ముఖ్యమైనది. యాంటీపార్టమ్ హెమరేజ్ అంటే ప్రెగ్నెన్సీ జరుగుతూ ఉన్నప్పుడే మాయ తల్లి గర్భం నుంచి విడిపోతూ ఉంటుంది. తర్వాత దీన్ని అబ్రప్షో ప్లజెంటా అంటారు. అంతేకాకుండా ఈ మాయ అనేది గర్భాశయం యొక్క ముఖద్వారం దగ్గర ఏర్పడినప్పుడు, అంటే ప్లజెంటా ప్రీవియా ఏర్పడినప్పుడు కూడా అక్యూట్ ప్లజెంటల్ ఇన్సఫిషియన్సీ అనేది వస్తూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు సడన్ ఐయుడీలు కూడా జరుగుతూ ఉంటాయి. తర్వాత ఈ కార్డ్ కాజెస్. ఈ కార్డ్ అంటే అంబిలికల్ కార్డ్ కొన్నిసార్లు ముడులుగా ఏర్పడుతూ ఉంటుంది, నాట్స్ లాగా ఏర్పడుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ కార్డు బేబీకి మెడ చుట్టూ, కార్డ్ అరౌండ్ ద నెక్ అంటారు, బేబీకి మెడ చుట్టూ ఇవి ఇలా చుట్టుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా కొన్నిసార్లు ప్రొలాప్స్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే యోని నుంచి కార్డు సడన్గా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు కూడా సడన్గా ఐయుడి అనేది జరుగుతూ ఉంటుంది. ట్విన్ ట్రాన్స్ఫ్యూజన్ సిండ్రోమ్ అంటే కొన్నిసార్లు మనకు ఈ కవలలు ఏర్పడినప్పుడు, కవలల్లో ఒకే ప్లాజంటా ఉంది అనుకోండి, ఒకే ప్లాజంటాను ఇద్దరు కవలలు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇలా షేర్ చేసుకున్నప్పుడు ఒక కవల ఇంకొక కవలం నుంచి, అంటే ఇంకొక బేబీ నుంచి రక్తాన్ని ఇది తీసేసుకుంటూ ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల ఫీటస్ అనేది ఎదగకుండా అది లోపలే చనిపోతూ ఉంటుంది. అన్ఎక్స్ప్లెయిన్డ్ కాజెస్ అంటే ఇవి 25 to 40% వరకు ఉంటాయి. ఇందులో మనకు ఎటువంటి కాజెస్ అంటే వీళ్ళకు ఐయుడి జరగడానికి ఏదైనా కారణాలు మనం వెతికినప్పుడు, అంటే ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు కూడా మనకు ఏవి కనిపించవు. ఇంట్రాయూట్రైన్ ఫీటల్ డెత్స్ని మనము ఎలా డయాగ్నోస్ చేయాలి, అంటే ఎలా నిర్ధారించుకోవాలి? ఇందులో ముందుగా ఈ ఐయుడి అయిన పేషెంట్ డాక్టర్ దగ్గరికి తనకు బిడ్డ తిరగడం లేదనే కంప్లైంట్తో వస్తూ ఉంటుంది. అంటే హిస్టరీ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. తర్వాత డాక్టర్లు వీళ్ళని ఎగ్జామిన్ చేసినప్పుడు ఈ పొట్ట మీద వీళ్ళకి యూట్రస్ అనేది కావాల్సినంత హైట్, అంటే ఇప్పుడు 8 నెలలు అనుకోండి, 8 నెలలకి ఎంత ఎదగాలో అంత ఎదిగి ఉండదు. బ్రెస్ట్ చేంజెస్ కూడా ఆగిపోయి ఉంటుంది. అంటే ఐయుడి అవ్వంగానే బ్రెస్ట్లో జరగవలసిన చేంజెస్ కూడా అక్కడికి ఆగిపోయి ఉంటుంది. యూట్రస్ టోన్ అనేది చాలా తక్కువగా ఉండి ఫ్లాసిడ్గా, అంటే లూజ్గా అలా ఉండడం. తర్వాత మన పొట్ట మీద నుంచి చూసినప్పుడు ఫీటల్ మూమెంట్స్ కూడా మనకి ఏవి కనిపించవు. తర్వాత స్టెథోస్కోప్తో కానీ, ఫీటోస్కోప్తో కానీ, ఫీటల్ డాప్లర్తో కానీ మనము హార్ట్ బీట్ కోసం వెతికితే మనకు హార్ట్ బీట్ అనేది వినిపించదు. సిటీజీతో మనము ఎగ్జామిన్ చేసినప్పుడు సిటీజీలో మనకు ఫ్లాట్ లైన్ అనేది వస్తూ ఉంటుంది. సిటీజీ అంటే కార్డియోట్రోకోగ్రఫీ, దీంట్లో మనకు ఫ్లాట్ లైన్ అనేది వస్తూ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్స్, ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయాలి? మెయిన్గా అల్ట్రాసోనోగ్రామ్ అనేది చాలా ముఖ్యమైనది, చాలా ఈజియెస్ట్ మెథడ్. ఇందులో మనము చాలా ఎర్లీగా ఐయుడిని మనము డయాగ్నోస్ చేయవచ్చు. కాకుంటే మీకు ఐయుడి జరిగిందని రేడియాలజిస్ట్ కానీ, గైనకాలజిస్ట్ కానీ ఐయుడి గురించి చెప్పాలి అనుకున్నప్పుడు ముందు వీళ్ళు థరోగా ఒక 10 నిమిషాల పాటు ఫీటస్ని మొత్తం సిస్టమేటిక్గా ఎగ్జామిన్ చేస్తారు. అంటే మనకి ఇలా ఎగ్జామిన్ చేసినప్పుడు ఉమ్మునీరు అనేది బాగా తక్కువగా ఉంటుంది, ఫీటల్ హార్ట్ అనేది ఉండదు, తర్వాత ఫీటల్ మూమెంట్స్ అనేవి ఉండవు. అది ఫ్రెష్గా జరిగిన ఐయుడి అనుకోండి, అంటే 1 రోజు 2 రోజులు అయిన ఐయుడి అనుకోండి, ఇందులో మనకి ఈ ఎయిర్ అనేది మేజర్ బ్లడ్ వెజల్స్లోను, హార్ట్లోను మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే ఒక వారం తర్వాత మనము ఈ ఐయుడీస్ని చూస్తే వీళ్ళకు ఈ బ్రెయిన్ మీద ఉండే ఈ బ్రెయిన్ అంతా బాగా లిక్విఫై అయిపోతుంది, అంటే నీరుగా అయిపోతుంది. ఈ కపాలం మీద ఉన్న ఈ స్కల్ బోన్స్ అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఇలా ఓవర్లాప్ అయిపోతాయి. అంటే ఒకదాని మీద ఇట్లా ఓవర్లాప్ అయిపోయి ఒకదాని మీద ఇట్లా ఒకటి ఓవర్లాప్ అవడం వల్ల మనకు అన్నీ ఒక దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత పక్కటెముకలు అన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. బేబీ బాగా ఇట్లా వంగిపోతూ ఉంటుంది పూర్తిగా, కాళ్ళు మరియు తల అనేది ఇలా మొత్తం స్పైన్ మీద నుంచి ఇలా వంగిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఫ్లెక్షన్లో కానీ హైపర్ ఎక్స్టెన్షన్లో కానీ బేబీ ఉంటూ ఉంటుంది. మనం ఇవన్నీ గమనించినప్పుడు తప్పకుండా ఐయుడిని మనము డయాగ్నోస్ చేయవచ్చు. మరి ఐయుడిని డయాగ్నోస్ చేశాక దీన్ని ఎలా డెలివరీ చేయాలి? ముందుగా ప్రెగ్నెంట్ లేడీకి ఇన్వెస్టిగేషన్స్ రాస్తూ ఉంటాము. ఈ ఇన్వెస్టిగేషన్స్లో మెయిన్గా కంప్లీట్ బ్లడ్ పిక్చరు మరియు వైరల్ సీరాలజీ, తర్వాత
కొంతమంది డయాబెటిస్ మిల్టస్ ఉన్నారనుకోండి, వాళ్ళకు పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ మరియు హెచ్బిఏవన్సీ రాస్తాము. తర్వాత ఏబీఓ మరియు ఆర్హెచ్ గ్రూపింగు, టైపింగు వీళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది. లివర్ ఫంక్షన్ టెస్ట్లు, కోయాగులేషన్ ప్రొఫైలు మరియు ప్లాస్మా ఫైబ్రినోజన్ లెవెల్స్ ఇవన్నీ చేయిస్తాము. ఎందుకు అంటే బేబీ చనిపోయినప్పుడు ఈ బేబీ ప్రెగ్నెంట్ లేడీలో ఉండే కోయాగులేషన్ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా యూస్ చేసేసుకుంటుంది. అంటే తల్లిలో రక్తం గడ్డగట్టించే పదార్థాలను పూర్తిగా వాడేసుకోవడం వల్ల తల్లిలో ఈ ఈ ఫ్యాక్టర్స్ అనేది బాగా డెఫిషియన్సీ వస్తూ ఉంటుంది. వీళ్ళు డిఐసి అంటే డిసెమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్ అంటే వీళ్ళకు రక్తం గడ్డగట్టుకునే అనే గుణం లేకపోవడం వల్ల రక్తము బాడీలో అన్ని భాగాల నుంచి కారిపోతూ ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్. వీటి కోసం ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్లు చేస్తూ ఉంటాము. బేబీ లోపల చనిపోయినప్పుడు యూట్రస్ ఇన్ఫెక్షన్ అనేది కూడా వస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళకు సియుఈ కూడా చేయిస్తాము, అంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్లు. తర్వాత యాంటీబాడీస్, యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ ఉన్నప్పుడు వీళ్ళకు ల్యూపస్ యాంటీకోయాగులెంట్, కార్డియోలిపిన్ యాంటీబాడీస్ ఇవి రెండింటిని కూడా టెస్ట్ చేస్తూ ఉంటాము. ఇవన్నీ టెస్ట్లు వీళ్ళు చేయించుకున్న తర్వాత పేరెంట్స్కి ఇద్దరికి క్యారియోటైపింగ్ కూడా వీళ్ళకు అడ్వైస్ చేస్తాం. ప్రెగ్నెంట్ లేడీకి తన కడుపులో చనిపోయిన బిడ్డ ఉంది అనగానే డెఫినెట్గా వాళ్ళు చాలా సైకలాజికల్గా అప్సెట్ అవుతూ ఉంటారు. యూజువల్గా మనకు ఈ చనిపోయిన బిడ్డ కూడా 2 వారాల తర్వాత వాళ్ళు లేబర్లో సెట్ అయ్యి స్పాంటేనియస్ డెలివరీ అనేది జరుగుతూ ఉంటుంది. కాకుంటే 2 వారాల వరకు వెయిట్ చేయడం అంటే ఆ కండిషన్లో ప్రెగ్నెంట్ లేడీకి చాలా సైకలాజికల్గా చాలా ప్రాబ్లంగా ఉంటుంది. అందుకనే మేము లేబర్ని ఇండ్యూస్ చేయడం ద్వారా డెలివరీ చేస్తూ ఉంటాము. ఈ లేబర్ ఇంజెక్షన్ అనేది ఎప్పుడు చేస్తాము అంటే ఫైబ్రినోజన్ లెవెల్స్ చాలా పడిపోతున్నాయి, తర్వాత వీళ్ళు నార్మల్గా లేబర్ ప్రాసెస్లోకి వీళ్ళు రావడం లేదు, బేబీ చనిపోయి 2 వారాలు కానీ 4 వారాలు కానీ ఇలా అవుతుంది అనుకోండి. తర్వాత ప్రెగ్నెంట్ లేడీ సైకలాజికల్ అప్సెట్గా ఉన్నప్పుడు, తర్వాత యూట్రైన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లేబర్ని ఇండ్యూస్ చేసి బేబీని డెలివరీ చేస్తూ ఉంటాము. బేబీ డెలివరీ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే బేబీలో ముందు బేబీని మొత్తంగా ఒక ఫోటోగ్రాఫ్ తీయాలి. బేబీలో ఏదైనా కంజనిటల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అనేది గమనించాలి. తర్వాత వీళ్ళకు క్యారియోటైపింగ్ కూడా అడ్వైస్ చేస్తాము. తర్వాత మాయను అబ్జర్వ్ చేయాలి. మాయ ఎలా ఉంది, మాయ యొక్క బరువు ఎంత ఉంది, మాయలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, తర్వాత బరువు ఎంత, మెకోనియం స్టెయినింగ్ ఏమన్నా ఉందా, ఇలాంటివన్నిటిని కూడా మేము పరిశీలిస్తూ ఉంటాము. అంతేకాకుండా కొన్నిసార్లు రికరెంట్గా ఇవి జరుగుతూ ఉంటాయి. అంటే 3 సార్లు 4 సార్లు ఇలా ఒకే ప్రెగ్నెంట్ లేడీలో జరుగుతూ ఉంది అనుకోండి. అటువంటప్పుడు అటాప్సీ మరియు ఈ క్రోమోజోమల్ స్టడీస్ కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాము. ఇవి అంటే అటాప్సీ అంటే పోస్ట్ మార్టం చేయడం చనిపోయిన బేబీని. అందులో మళ్ళీ మనము స్కిన్ కొంచెం బయాప్సీ తీసుకోవడం, బ్లడ్ని కలెక్ట్ చేసుకోవడం, బోన్లో ఉండే కార్టెక్స్ని కలెక్ట్ చేయడం, తర్వాత బేబీకి కూడా క్యారియోటైపింగ్ అనేది చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేసినప్పుడు సింగిల్ జీన్ డిజార్డర్ అనేది ఏమైనా ఉందా అనేది కూడా మనము ఎక్స్క్లూడ్ చేయవచ్చు. రికరెంట్గా ఐయుడి అవుతూ ఉంది అనుకోండి, వీళ్ళకు ముందుగా మేము ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అని కేర్ అనేది వీళ్ళకి ఇస్తూ ఉంటాము. అంటే వీళ్ళు ఫోలిక్ యాసిడ్ అటువంటివి వాడవలసి ఉంటుంది. కాకుంటే కొన్నిసార్లు ఈ రికరెన్స్ అనేది 10% వరకు వస్తూ ఉంటుంది. ముఖ్యంగా రికరెంట్గా ఐయుడి అవుతున్న లేడీస్ మంచి ల్యాబొరేటరీ సొఫిస్టికేటెడ్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్న సెంటర్లో వీళ్ళు కన్సల్టేషన్ తీసుకోగలిగితే వాళ్ళు వీళ్ళకి ప్రీ కౌన్సిలింగ్ అనేది ఇస్తారు. తర్వాత రికరెన్సీని కూడా వీళ్ళు బ్రేక్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఐయుడి అంటే ఏంటి, దాన్ని ఎలా నివారించుకోవాలి అనేది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఈ టాపిక్లో ఇంకేదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్స్లో పెట్టండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.